మా అమ్మ మా ఏపీలో ఎలక్షన్లు జరిగినాయిరా మామూలుగా జరగలేదు. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు. ఎవరు ఊహించని విధంగా, ఎవరి ఊహకి అందని విధంగా, ఎవరు అనుకోని విధంగా ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్న ఏపీ ప్రజలు వారి యొక్క బాధ్యతను నిర్వర్తించుకోవడానికి, ఓటు వెయ్యటానికి ఏపీకి పొలవమంటూ వచ్చారు అని అంటం కంటే వాళ్ళకి బాగా మండి ఏపీ ఓటింగ్ పోలింగ్ పర్సంటేజ్ని అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. కానీ విని ఎరుగని రీతిలో, ఎవరు ఊహించని రీతిలో పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదైంది. 81.86% పోలింగ్ నమోదైనట్లు వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.9% ఎక్కువని స్పష్టం చేశారు. ఈ ఓటింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్లేసుల్లో కొన్ని విషయాలు ఆవిర్భావం అయినాయి అన్నమాట. కొన్ని విషయాలు సీరియస్గా ఉంటాయి, ఇంకొన్ని విషయాలు కామెడీగా ఉన్నాయి అన్నమాట. పాపం ఆయనకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. ఆయన మాకులాగా ఏ హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ఓటేయడానికి వచ్చుంటాడు. మీరు కూడా కంటెస్ట్ చేస్తున్నారని ఆయనకి తెలియదేమో. ఆయనకు తెలిసిన వ్యక్తి ఒక్కలేనేమో. ఏదో ఆయనకున్న అభిమానంతో గ్లాస్ కుర్తికి ఓటేయమని చెప్పిండు. కాకపోతే మీకు చెప్పిండు. ఇప్పుడు నేను చెప్పేది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, నా అభిప్రాయం మాత్రమే, నాకు అనిపించింది చెప్తున్నాను. అది తప్పు కూడా అయి ఉండొచ్చు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడికి ఇంత ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ అభిమానం, ప్రేమ, ఆప్యాయత దొరకలేదేమో. అది కేవలం కళ్యాణ్ గెలిచిన తర్వాత బాబు తాత ఊరంతా నా భర్త స్వచ్ఛతత్తిన డబ్బులు ఎత్తి ఊరందరికి పార్టీ ఇచ్చేస్తాను. ఏమీ ఆశించకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, ఏ ఒక్క స్వార్థం లేకుండా ఇటువంటి ప్రేమ మర్చిపో. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన విషయాన్ని నువ్వు తర్వాత వచ్చి ఇది అబద్ధమని నువ్వు డప్పేసుకున్నావు అనుకో, అప్పుడు అందరి ముందర నువ్వేమైపోతావు? అందరికీ నీ మీద ఎలాంటి అభిప్రాయం పడిద్ది? నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. అదే జరిగిందనమాట. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఓటర్ను కొట్టిండు. ఆ ఓటర్ తిరిగి ఆ ఎమ్మెల్యేను కొట్టేసిండు. నువ్వు ఎంత సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా సరే ఓటు వేసేటప్పుడు లైన్లో నిలబడి ఓటు వేయాలి. ఈ విషయాన్ని నువ్వు పట్టించుకోకుండా నేరుగా పోయి నీ అంతా నువ్వు ఓటేద్దాం అనుకుంటావు. ఆయనేమో ప్రశ్నించిండు కదా అని నువ్వు ఆయన కొట్టు తిరిగి ఒకటి బీకిండు. ఉన్న నిజాన్ని కప్పిపుచ్చి ఎమ్మెల్యే గారు కవర్ చేసుకోవడానికి విక్టిమ్ కార్డు యూజ్ చేశారనమాట. ఓటుతో పంచింది ఎవరు? ఆ పంచిన వ్యక్తి ఇతను తాగి ఉండాడు. నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే కింద కామెంట్స్లో బాగా వాడారు ఎమ్మెల్యే గారిని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? జనాలకు అక్కడ ఏం జరిగిందో తెలుసు, ఎవరి తప్పు ఉందో తెలుసు. అయినా కానీ మన సాక్షి మామయ్య తెనాలి ఎమ్మెల్యేపై యువకుడి దాష్టికం, సామాజిక వర్గం ముసుగులో అన్నా బొత్తులపై దుష్ప్రచారాలు, ఎమ్మెల్యే శివకుమార్పై దాడి చేస్తున్న గొట్టుముక్కల సుధాకర్. ఓన్లీ ఆ ఓటర్ ఎమ్మెల్యేని కొట్టేది మాత్రమే నువ్వు వేసినవు, కానీ ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేని కొట్టిన తర్వాత ఆ ఎమ్మెల్యే మనుషులు ఈ ఓటర్ని ఎంతగానో కొట్టారు అది మాత్రం నువ్వు వేయలే ఇందులో. అసలు ఇన్ఫర్మేషనే లేదు ఇందులో. అసలు అక్కడ జరిగిందేంటి, నువ్వు రాసిన న్యూస్ ఏంటి? అంత గొడవ జరిగిన తర్వాత మీరేమో ఇలా ఉన్నారు, ఈయనేమో ఇలా ఉన్నాడు అనమాట. అంతేలేండి, ఈయన కామన్ మ్యాన్ కదా. టుడే న్యూస్ పేపర్, టుమారో వేస్ట్ పేపర్ అంటారు కదా, కానీ ఈ పేపర్ టుడే కూడా వేస్టే. ఇంతకు ముందంటే జనాల దగ్గర ఫోన్లు కానీ టీవీలు కానీ ఎక్కువ లేవు. సో అందువల్ల బయటి విషయాలు ఎక్కువ తెలియదు అనమాట. కానీ ఇప్పుడు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, అందరికీ ఈ విషయం తెలుసు. అయినా కానీ నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా ఇలాంటి విషయం ముద్రించడం అంటే నిన్ను ఏమనాలి? నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. ఈ ఎలక్షన్స్ అనేవి చాలా అన్యాయంగా జరిగినాయి, చాలా దారుణంగా జరిగినాయి, చాలా మంచిగా జరగలేదు అని ప్రజా మేత అయిన అంబటి రాంబాబు గారు అండ్ అనిల్ కుమార్ గారు వీళ్ళిద్దరూ వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. కోల్పోతున్న అధికారం చాలా అరాచకాలు జరిగాయి. వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందో చెప్పండి నేను పెట్టాను. ఎన్నొద్దు ఇంతకి సంజన సుఖని ఓటేయడానికి వచ్చారా లేదా చెప్పు అని కొంతమంది ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈయన పేరు ఈశ్వర్ అనమాట. ఈశ్వర్ అని అంటాం కంటే డప్పేశ్వరరావు అంటాం బెటర్ అనుకుంటా. ఈయన కొట్టే డప్పు ముందల వీళ్ళు కూడా పనికిరారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి.
కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఈయనేం జర్నలిస్టో అర్థం కాదు కానీ ఒక పార్టీని తిట్టడానికి ఒక పార్టీని పొగట్టడానికి మాత్రమే ఈయన గంపకొత్తగా మాట్లాడుకున్నారేమో అని ఎలా ఉంటది అనమాట ఈయన రిపోర్టింగ్. ఇంక ఈయనేసే డప్పు పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు. ఇక వెయ్యండి మీ ప్రాసలకు బ్రేకులు. ఎందుకు చెప్పండి ఇలాగా అక్కర్లేని ఆత్రపు మాటలు. రేపొద్దున్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే బేకార్ అవుతారు. అసలు మీరు ఒక్క వీడియో అయినా వేరే పార్టీ చేసిన మంచి విషయాల గురించి చెప్పారా? అసలు ఆ ఎజెండానే మీది కాదు కదా. మీరు ఎట్లా జర్నలిస్ట్ అయ్యారో ఏందో కానీ. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కనీసం ఎలక్షన్ల రిజల్ట్ వచ్చేంత వరకైనా ఈ యాత్రను కొద్దిగా తగ్గించుకోండి. వైసీపీ గనక గెలవకపోతే ఈ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, నేను సగం మిసం పెట్టుకుని తిరుగుతాను. 5 సంవత్సరాలు టీవీ ఛానల్స్ లో కూడా సగం మిసం పెట్టుకుని వస్తానని కూడా చెప్పడం జరిగింది. వయసుతో పాటు చేదస్తం కూడా పెరిగిద్దంటే ఏంటో అనుకున్నా. నిజమే అన్నమాట. ఇప్పుడు అవసరమా చెప్పండి మీకు? దురదృష్టవశాత్తు మీ అదృష్టం బాగోక ఏపీ ఓటర్స్ యొక్క అదృష్టం బాగుండి వేరే పార్టీ గెలిచిందనుకోండి, జనాలు ఎత్తుక్కుంటూ వచ్చి మరి అందుకే అంటారు గుడ్డకు సిగ్గుండాలి నోటికి హద్దు ఉండాలి అని. ఇక్కడ ఈవిడ ఎర్ర కండువ వేసుకొస్తేనే ఎంతగానో ఊగిపోయింది. ఇది మన బాలయ్య బాబు గారు ఏకంగా పార్టీ కండువానే వేసుకొచ్చేసారు. వీళ్ళేమో పార్టీ కండువా వేసుకొని రావడం రూల్స్ కి వ్యతిరేకమని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ చేసేది డైరెక్ట్ గా బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చుగా. చెప్పి చూడు లేచిపోద్ది. సర్లేండి, ఈ క్వశ్చన్లు బాగానే అడుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్ మాత్రం మీరు చెప్పట్లేదు. వాట్ యు మీన్? ఎలక్షన్లు అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు ఎవడన్నా ఎలక్షన్ల మీద వీడియో చేస్తాడు ఏంట్రా అని మీరు నన్ను అడగొచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఎలక్షన్లో ఎప్పుడో జరిగితే ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నాను స్టార్టింగ్లో నేను చెప్పండొచ్చు. అయినా మీరు ఈ వీడియో థంబ్నెయిల్ చూసి ఎంత దూరం వరకు వచ్చి ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా. ఇంక ఎప్పుడు వీడియో చేస్తే ఏంటి చెప్పండి. మనం తీసుకున్న డెసిషన్సే మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి అంటారు కదా. అదే సంకనాగిపోవడానికైనా చక్కగా అవడానికైనా. చూద్దాం ఏపీ ప్రజలు ఈసారి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు.